కనకదుర్గ ఆలయంలో కలకలం రేపిన 3 సింహాల మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 ఏళ్ల తర్వాత 3 సింహాల మాయం కేసు విచారణ జరగనుంది. ఇవాళ ఈ కేసులో నిందితులు మొదటిసారి కోర్టుకు రానున్నారు. గత వైసీపీ హయాంలో కనకదుర్గ ఆలయంలో 3 సింహాలు మాయమయ్యాయి. అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ పనిచేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ 3 సింహాలు దొంగిలించారంటూ జనసేన నేతలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అప్పట్లో జనసేన వాదాన్ని పోతిన మహేష్ గట్టిగా వినిపించారు. ప్రస్తుతం పోతిన మహేష్ వైసీపీలో ఉన్నారు. ఈ కేసులో 41 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. 3 సంవత్సరాల తర్వాత 41 మంది నిందితులు కోర్టుకు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, దీనికి సంబంధించిన కేసు విచారణ ఈ రోజు జరుగుతున్న నేపథ్యంలో మరి పరిస్థితి ఏంటి? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కనకదుర్గ ఆలయానికి సంబంధించి కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 3 సింహాలు మాయమైనటువంటి ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడిచింది. అదేవిధంగా హిందూ దేవాలయాలపైన ప్రధానంగా దాడి జరుగుతూ ఉన్నాయి. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలు, అందులో ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా చోరీకి గురవుతా ఉన్నాయని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున అటు జనసేన పార్టీ నుంచి కావచ్చు, అటు కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా బలంగా తమ గళాన్ని గతంలో వినిపించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా దానికి సంబంధించి 3 సంవత్సరాల పైచిలుకు అంశానికి సంబంధించి ఈరోజు ఆ కేసు కోర్టులో వాదనలు వినిపించబోతా ఉన్నారు. మొట్టమొదటిసారి ఈ కేసు విచారణకు వచ్చింది. ఏదైతే 3 సింహాలకి సంబంధించి మాయమైనటువంటి కేసు ఘటనకి సంబంధించి కూడా అప్పట్లో తాజాగా దీనికి సంబంధించి పోతిన మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అప్పుడు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాను, అదేవిధంగా ఈ జనసేన సంబంధించి కూడా నేతలందరితోనూ బలంగా తన గళాన్ని పోతిన మహేష్ వినిపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున మరి ఆ వాదనలు, ఆ ఆరోపణలన్నీ కూడా ఎటువైపు యూటర్న్ తీసుకోబోతున్నాయి. ఎందుకంటే గతంలో దేవాదాయ శాఖ మంత్రి గాను, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ను అటు ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు అని చెప్పి గతంలో పోతిన మహేష్ పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక నేతగా ఉన్నారు. గుంటూరు పార్లమెంట్కి సంబంధించి పరిశీలకుడిగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏ విధమైనటువంటి యూటర్న్ తీసుకోబోతున్నారు, పోతిన మహేష్ వాదన ఏంటి అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. దాదాపుగా 41 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అందులో ప్రధానంగా ఏటుగా అజయ్ ఠాకూర్ వర్మతో పాటు విజయవాడకి సంబంధించి క్రియాశీలక జనసేన పార్టీ నేతగా ఉన్నటువంటి రావి సౌజన్య లాంటి నేతలందరూ కూడా ఈ కేసులో ఉన్నారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నటువంటి బొలిశెట్టి వంశీతో పాటు ఇంకా క్రియాశీలకంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ కేసులో ఉన్నారు. కాబట్టి ఈ కేసు ఎటు యూటర్ను తీసుకోబోతా ఉంది. 3 సింహాలు మాయమని ఇప్పటి వరకు కూడా ఈ కేసుకి సంబంధించి ఒక కొలికి రాలేదు. ఆ 3 సింహాలు ఏమయ్యాయి అనే దానిపైన కూడా ప్రధానంగా విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో A1గానే పోతిన మహేష్ ఉన్నారు. మరి పోతిన మహేష్ A1గా ఉంటే ఈ కేసులో అప్పుడు జనసేన తరపున ఆయన మీద కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే ఈ 3 సింహాలు మాయమైనాయి అని చెప్పి జనసేన పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి అటు మాయమైనటువంటి దానిపైన ఇప్పటి వరకు స్పందన లేదనేది వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ నిరసన తెలియజేయడం కోసం వెల్లంపల్లి ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో పోలీసులందరూ కూడా ఈ 41 మందిని అదుపులోకి తీసుకుని అప్పుడు కేసుని నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి విచారణకు వచ్చింది. కాబట్టి చూడాలి ఈ 2 వైపులా ఉన్నటువంటి వాదనలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి. ఇప్పుడు చాలా క్రియాశీలకంగా మారింది. ఎందుకంటే ఒకవైపు జనసేన, మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి మహేష్ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కాబట్టి మహేష్ ఎటు యూటర్ను తీసుకోబోతా ఉన్నారు, ఈ కేసుని ఎటు మరల్చబోతా ఉన్నారు, ఏ విధమైనటువంటి జనసేన నేతలు, ఎందుకంటే మహేష్తో కలిసి పనిచేసిన నేతలు ఆ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు వేరే వైపు ఉన్నారు. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా ఉండాలనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.